వివాదాస్పద కొటియా గ్రామాలపై చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఏళ్ల తరబడి నానుతూ వస్తున్న సమస్యకు పరిష్కారం దిశగా అడుగులేస్తోంది. అయితే ఏపీ చొరవతో ఒడిశా మెట్టు దిగుతుందా, లేదంటే కేంద్రం జోక్యం చేసుకునేదాకా వెళ్తుందా? అసలు గిరిజన గూడాల గోడేంటి? ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో కొటియా గ్రామాలపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ మధ్య కొటియా గ్రామాల్లో అభివృద్ధి పనులను ఒడిశా అడ్డుకుంది. ఈ సమస్య మళ్లీ పునరావృతం కాకూడదు అన్న ఉద్దేశంతో మంత్రి గుమ్మడి సంధ్యారాణి మ్యాటర్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఒడిశా ముఖ్యమంత్రితో మాట్లాడి సమస్యను పరిష్కరించుకోవాలని భావిస్తున్నారు చంద్రబాబు. కొటియా గ్రామాలు కొండలపై ప్రశాంతంగా కొలువుదీరిన గిరిశిఖర గ్రామాలు. నిజానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రాంతాలు విజయనగరం జిల్లా సాలూరు నుంచి సరిగ్గా 50 కిలోమీటర్ల దూరం. నగరం నుంచి దూరంగా విసిరివేయబడినట్టుండే గిరిజన గూడెలు. ఈ గ్రామాల కోసమే ఒడిశా పట్టుబడుతోంది. వీటిని ఎలాగైనా సొంతం చేసుకోవాలని ఆరాటపడుతోంది. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అమ్మ నాన్నలకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. సరిహద్దులు దాటొచ్చి ఏపీలోకి చొచ్చుకొచ్చి ఈ 21 గ్రామాల పైన తన అధికారాన్ని బలవంతంగా రుద్దుతోంది. అభివృద్ధి పేరుతో దురాక్రమణ చేస్తోంది. ఏపీ చేపట్టే అభివృద్ధి పనులను అడ్డుకుంటోంది. కొటియా గ్రామస్తులందరికీ ఒడిశా ప్రభుత్వం రేషన్ కార్డులు, ఓటర్ కార్డులు ఇచ్చింది. వాళ్ళకి అక్కడి ప్రభుత్వ పథకాలన్నీ అందుతున్నాయి. విచిత్రం ఏంటంటే అక్కడి వాళ్లంతా ఏపీ ప్రజలు. వాళ్ళకి ఏపీ రేషన్ కార్డులు, ఓటర్ కార్డులు కూడా ఉన్నాయి. ఏపీ సంక్షేమ పథకాలన్నీ ఇక్కడ అమలవుతున్నాయి. ఇటు ఏపీ అటు ఒడిశా రెండు రాష్ట్రాలు కొటియా గ్రామాలు తమవంటే తమవని క్లెయిమ్ చేసుకుంటున్నాయి. బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో సర్వే చేయగా 101 గ్రామాలు సమస్యాత్మకంగా ఉన్నట్టు గుర్తించాయి. తర్వాత ఇందులో 79 గ్రామాలు ఒడిశాలో విలీనమైనప్పటికీ 22 గ్రామాల సంగతి మాత్రం ఎటూ తేల్చలేకపోయారు. ఒడిశా ఏపీ రాష్ట్రాలుగా అవతరించాక కూడా సమస్య అలాగే ఉంటూ వచ్చింది. సమస్య సుప్రీంకోర్టుకు చేరిన పరిష్కారానికి నోచుకోలేకుండా పోయింది. కొటియా గ్రామాల సమస్యకు ఎండ్ కార్డ్ వేయాలన్న పట్టుదలతో ఉన్నారు సీఎం చంద్రబాబు. రెండు చోట్ల ఎన్డీఏ ప్రభుత్వం ఉండడంతో చర్చలతో పరిష్కారం దొరుకుతోంది అన్న ఆశాభావంతో ఉన్నారు. లేదంటే మ్యాటర్ని ప్రధాని మోదీ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించుకోవాలి అన్నట్టు భావిస్తున్నారట.